భారతదేశంలో సుప్రసిద్ధంగా వెలుగొందుతున్న అనేక శైవ క్షేత్రాలలో గుంటూరునకు 7 కిలోమీటర్ల దూరంలో గల పెద్ద కాకాని గ్రామంలో విచ్చేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లీశ్వర స్వామి వారి దేవస్థానం ఒకటి. శ్రీరామచంద్రుడు ఇంకా అనేక పురాణ పురుషులే గాక శ్రీకృష్ణదేవరాయలు కూడా పూజించి మొక్కులు తీర్చుకున్న కాకాని క్షేత్రం గుంటూరు జిల్లాలో ఉంది. ఇది దాదాపు 1000 సంవత్సరాల పురాతన ఆలయం. ఇక్కడ ఉన్న మల్లికార్జునుని భ్రమరాంబను శ్రీశైలంలో నెలవైన మల్లికార్జునుడు భ్రమరాంబల అంశలంటారు. అష్టాదశ శక్తులలో ఒక్కరైన శ్రీ భ్రమరాంబాదేవి, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీ మల్లికార్జున స్వామి ఇద్దరూ కొలువై ఉండటం కాకాని విశిష్టత. శ్రీశైల స్థల పురాణంలో కూడా కాకాని ప్రసక్తి ఉంది. ఈ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని గాథలు. ఇంద్రకీలాద్రికి అంటే విజయవాడలో కనకదుర్గ కొలువై ఉన్న కొండ, గర్చపురికి గుంటూరు మధ్య గల ఒక సుందర వనంలో పూర్వం ఒక సిద్ధయోగి చాలా కాలం పరమేశ్వరుని గురించి తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సిద్ధయోగి పరమేశ్వరుని ఆ స్థలమందే ఉండి భక్తులను బ్రోవమని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై స్వయంభూగా వెలిశాడు. సిద్ధయోగులు చాలామంది ఇక్కడ స్వామిని బిల్వార్చనలతో, నృత్య గీతాలతో సేవించి కృపాకటాక్షలు పొందుతారు. అందుకే ఈ ప్రదేశానికి సిద్ధయోగ సమాజం అనే పేరు కూడా ఉంది. ఇప్పటికీ భక్తులు పర్వదినాలలో ప్రభలు కట్టి మేళతాళాలతో, నృత్య గీతాలతో స్వామిని సేవించుకొని వస్తారు. ఇక్కడి శివలింగం మరకత లింగం. భరద్వాజ మహర్షి ఈ స్వామి మహిమను గుర్తించి వచ్చి అర్చించాడు. యజ్ఞం చేయ సంకల్పించి మహర్షి గానాన్ని ఆహ్వానించి యజ్ఞశాల నిర్మించాడు. యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది. దేవతాప్రీతి బాగా జరిగింది. ఇంతలో ఒక కాకి ఇక్కడికి వచ్చి యజ్ఞ ఆహుతులను తినటం ప్రారంభించింది. యజ్ఞం అపవిత్రం అయిపోయిందని భరద్వాజ మహర్షి దాన్ని వరించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో, నేను కాకాసురుణ్ణి, బ్రహ్మ కోసం తపస్సు చేసి మెప్పించి దేవతలకిచ్చే హావిర్భగాన్ని తినే వరాన్ని పొందాను. అందుకే వచ్చి తింటున్నాను. నువ్వు నిర్విఘ్నంగా యజ్ఞం పూర్తి చేసే సమయం దగ్గరకు వచ్చింది. సమస్త నది జలాలతో శ్రీ మల్లేశ్వర స్వామికి అభిషేకం చేసి అభిషేక జలాన్ని నా మీద చల్లు. అప్పుడు నాకు శాప విమోచనం జరుగుతుంది అని చెప్పింది ఆ కాకి. ఆ కాకి చెప్పినట్లే భరద్వాజ మహర్షి చేయగా కాకి తెల్లని రంగులోకి మారి మానస సరోవరానికి ఎగిరి వెళ్ళింది. ఇలాంటి మహామహిమాన్విత లింగాన్ని మహర్షి మల్లెపూలతో అర్చించాడు. అందుకే మల్లేశుడయ్యాడు. ఆ పక్షి మానస సరోవరం నుండి ఆకాశ మార్గంలో ఎగురుతూ తమిళనాడులోని పక్షి తీర్థానికి వెళ్ళి సర్వేశ్వర దర్శనం చేసి బలిని స్వీకరించి మళ్ళీ వెళ్ళిపోతూ ఈ కాకాని మల్లేశుని దర్శనం చేసుకుంటుంది. ఇప్పటికీ ఆలయ తూర్పు భాగాన భరద్వాజుడు త్రవ్వించిన బావి ఉంది. మహర్షులందరూ సకల తీర్థ పవిత్ర జలాలను తెచ్చి ఇందులో ఉంచారు. భరద్వాజ మహర్షి యజ్ఞద్రవ్యాలను కూడా ఇందులో వదిలాడు. అందుకే దీనికి యజ్ఞాల బావి అనే పేరొచ్చింది. ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జునులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నాడు. అందుకనే భక్తులు తమ పిల్లలకు చెవులు కుట్టించటం, నాగప్రతిష్ఠ చేయటం వగేరాలు ఇక్కడ చేస్తారు. ఈ దేవాలయ ప్రాంగణంలో రాహుకేతు గ్రహ మండపంలో గ్రహ పూజలు జరుగుతాయి. సర్పదోషం ఉన్నవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. శ్రీ స్వామివారికి పాల పొంగలి నివేదనలు ఇక్కడ ప్రత్యేకత. శివక్షేత్రం అయినప్పటికీ వివాహాలు, సత్యనారాయణ వ్రతాలు, ఉపనయనాలు జరుపుకుంటారు. ముఖ్యంగా వాహన పూజకు ఇక్కడ అధిక ప్రాధాన్యం ఉంది.